వేసినప్పుడు సంతోషాచారి తీసుకొని వేయాలి. ఎవరు లేకుండా అంతే కూర్చోండి, విషయాలు చెప్తాం. కూర్చోండి, మీ వాళ్ళ సాగి చేయకు. శ్రీ లక్ష్మీనారాయణ గౌడ్ గారు చెన్నంపల్లి, ఆయనకి ఎవరితో సంబంధం లేదు. మూడవ పరిశీలకులు శ్రీ బోధరంగయ్య గారు. బోధరంగయ్య గారు కూడా కాగలూరు టీం పాల్గొంటున్న సందర్భంలో సంతోషాచారి వాళ్ళకి మార్కులు ఇస్తారు. అందుకని సంతోషాచారి కూడా ఈ విషయాన్ని వినాలి, శ్రద్ధగా ఇంటర్వ్యూ చేయగలుగుతారు. ఇది ఎక్స్ట్రా ప్లేయర్ అన్నది. అయితే విషయం ఏంటంటే చాలాసార్లు భజనపూడిలో మీరు పాల్గొన్నారు. మేము కూడా గత 30 సంవత్సరాలు నిర్వహించాం. ఒక్కో రోజు 16-17 టీములు నిర్వహించుకోవడం జరిగింది. ఈ 9 టీములు అంటే ఇంతవరకు 15 నిమిషాల సమయమే ఇచ్చేది, ఇప్పుడు 20 నిమిషాల సమయం ఇస్తున్నాం కోరిక మీద. అంటే అప్పటికైనా ఇప్పుడు 1:30 వరకు పూర్తి అవుతుంది అని అంచనా వేసాం. దాని దృష్టిలో చూసుకొని ఏం కాదు, 1:30 పూర్తి అవుతుంది. సౌకర్యంగా రావాలి, 5 నిమిషాలు కూర్చోవాలి. ఆలస్యం అయితే టైం అయిపోతుంది. ఇష్టం ఒక గొడగడి నేర్పిస్తారా ప్లీజ్? ఎక్కడ గొడగడి ఉందా? సంతోష్ చూడాలి, అంతవరకు ఆపం పని నడుస్తుంటది. అది విషయం. రాగం సెలవు పెట్టుకోవాలి, గంట చెప్పిస్తుంది మీరు పెట్టుకోండి. అయితే 6 రకాల పాతగజల మెట్లు ఎవరిలో పెడతారంటే పాతరాలోనే పెడతారు. నిజంగా సమర్థత ఉన్న ఎవరు కూడా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఎవరికి కావాలని ఇక్కడ ఏం లేదు. అందరం సంతోషంగా ఈ దైవ కార్యంలో దైవ స్థలంలో భజన నిర్వహించుకోవాలి అని ఉద్దేశం. దీంట్లో ఫస్ట్ ఎవరు వస్తుంది, సెకండ్ ఎవరు వస్తుంది, థర్డ్ ఎవరు వస్తుంది, మన చేతుల్లో ఏం లేదు. ఎట్లా అంటే 3 పరిశీలకులు ఉన్నారు, 3 వేరువేరుగా మార్కులు వేస్తే వాళ్ళ స్థలం మారుస్తాము. 2 నిమిషాలు టైం తీసుకోండి. 3 మార్కులు వేస్తే ఈ 3 మార్కులు మన చివరికి ఏం చేస్తాం, కన్సాలిడేట్ గా కూడతాం. కూడినప్పుడు రిజల్ట్ ప్రకారంగా ఎవరు వచ్చిందో అప్పుడు నాయకులను పిలుస్తాం. మీ 9 మంది పిలుస్తాం. మీ ముందరనే మేము కూడి లెక్క వేసి ఫస్ట్ సెకండ్ తీస్తాం. ఆ ప్రకారంగా పద్ధతి ప్రకారం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎక్కడ ఏమీ లేదు. మనం అంతా పరిసర గ్రామాలనే 9 నెలల కిషన్ పేరు అనుగ్రహంతో అందరం బతుకుతున్నటువంటి వాళ్ళని అని భక్తి శ్రద్ధలతో దృష్టి పెట్టుకోండి. మార్కులు ఎట్లా వేయాలి అని మీరు కూడా పరిశీలించాలి, మిగతా కూడా పరిశీలించాలి. మొట్టమొదటి రాగం అన్నాం. రాగం ఎవరితో స్టార్ట్ అవుతుంది అంటే నాయకుడితో స్టార్ట్ అవుతుంది. అంటే పాట చెప్పేవాడిని నాయకుడు అంటారు, లీడర్ అంటారు. లీడర్ మారుతుండొచ్చు కాక. అయితే లీడర్ ఒక్కడే చెప్పాలి నా పాట అంటే నీకు ఇచ్చిన 20 నిమిషాలలో 4 చెప్తావా 5 చెప్తావా నీ ఇష్టం. మీ సమర్థత నిరూపించుకోవడానికి ఎక్కువ మంది చెప్తే బాగా అదే పని మలమల వాడుకుంటూ పునరుత్తి కొట్టుకుంటూ ఏడ్చినట్టు వాడతా అంటే ఒక్కరే సరిపోతారు. వ్యక్తులు మారితే సమర్థవంతులు ఉండదు దాంట్లో అని అర్థం. వ్యక్తులు మారాలి, బాగుంటుంది. ఇంకోటి మీరు గమనించాల్సిందంటే ఒకే ఆ 20 నిమిషాలలో ఇద్దరే చెప్పినట్టు మాకు తగ్గించారు. నాయకుడు అసమర్థులు ఉన్నాడు. ఆ టీంలో 4 చెప్పగలిగే వాళ్ళు ఉండాలి. 5 నిమిషాలకు ఒకటి ఉంటే 4 చెప్పినట్టు. ఇంకా 4 నిమిషాల సమయం కష్టమే. 4 నిమిషాల సమయం ఉంటే 5 మంది చెప్పచ్చు. ఏ మాత్రం లేట్ చేసుకో, నువ్వు చెప్పు గెలవద్దు. మీరు ముందే ఒక ప్లాన్ చేసుకుంటాం. వాళ్ళకి వచ్చినప్పుడు ఎవరెవరు చెప్పాలి, ఏ కీర్తన చెప్పాలి అని. మీకు వచ్చినాక కీర్తన చెప్పినదే చెప్పేసారు. మావాడు ఎవరికి అంటాడు బయటపోయినాక మేమే చేస్తాం. మీ అంతా మేము చేస్తున్నప్పుడు ఒకటి బేబీ ఒకటి ఇది అయిపోయిందా? దీని సమస్య ఏమి లేదు. నాయకుడు పాట చెప్తారు. ఎవరు నాయకుడు అనేది లేదు, అది మీరే నిర్ణయించుకుంటారు. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు, ఫిఫ్త్ ఎవరు మీరే నిర్ణయించుకుంటారు. 20 నిమిషాల సమయం ఒకటి అయిపోయింది. రెండో విషయం ఏమున్నది, రాగం తర్వాత తాళం. తాళం అంటే ఏమి వస్తుందండి, వాయిద్యం అని అర్థం. తాళం అనే పదానికి వాయిద్యం అని అర్థం. హార్మోనియం ఉంటే వాయించగలుగుతున్నారు అంటే సమర్థులని అర్థం చేసుకోవాలి. వాయిద్యం లేకుంటే 1 మార్కు 2 మార్కులు తగ్గుతుంది, ఆటోమేటిక్ తగ్గుతుంది. ఆ తర్వాత తాళం కొట్టే వాళ్ళు ఇప్పుడే అంటే అప్పుడప్పుడే ముందు ప్రాక్టీస్ లేకుండా వస్తారు చూడండి. వాళ్ళని ఏమనుకుంటారు, ప్రాక్టీస్ లేకుండా వస్తారు. దాని మీద వచ్చి వెంట కూర్చుంటారు అనమాట. ఈయన చెప్పేది ఆయన తెలియదు, ఆయన చెప్పేది తెలియదు తెలియదు. సుచిమతి లేని తాళం కొడుతుంటారు. దాన్ని గమనించి చక్కగా తాళం కొట్టే దానికి 10 మార్కులు ఇచ్చాం కదా మనం. 10 మార్కులకు 6 వేసే బాగా, 7 వేసే బాగా, 8 వేసే బాగా, లేక చాలా సంపూర్ణంగా ఉంటే 10 మార్కులు కూడా వేయచ్చు. మీకేం చేతులు అడ్డం లేదు. ఎవరికి కూడా 5 తక్కువ వేయద్దు. ఎందుకంటే
కొట్టకుండా అయితే కాదు కదా అట్లా ఎలక్షన్ అర్థం కాలం అయిపోయింది. మూడవది తొమ్మిది కొట్టులు వస్తున్నాయి. పల్లవి పల్లవి అంటే అర్థం ఏంటంటే తల కొట్టులు బాగానే కొడుతున్నారు, నాయకుడు మాట చెప్తున్నాడు, ఆ మాట అందరికి రాదు, కలిపి చదవడం లేదు, అందరూ ఒక్కసారిగా ఎత్తుకొని ఒక్కసారి తీసుకొచ్చుకోండి. అది ప్రాక్టీస్ ఉంటేనే సాధ్యపడుతుంది. దీన్ని ఇదంతా ఒక పల్లవి మీద ఆధారపడదు. పల్లవి ఏంటంటే ఓ భక్తులు మిగతా అది ఎట్లా ఉంది నడుస్తుంది అని మూడో విషయం. నాలుగవది 5 మార్కులు మాత్రమే ఉంటుంది భావం అని. అంటే ఆ కీర్తన ఎటువంటి భావాన్ని కలిగి ఉంది. అయితే అంకితం ఉండాలా లేదని ఎవరు చర్చించకూడదు. అంకితం అంటే కవి రాసిందే కదా, ఎవరు రాసిన కవే కదా, ఏమండి ఎవరు రాసిన కవే కదా. భక్తిపరమైనటువంటి గేయం ఉండాలి, వేరే గేయాలు వద్దు. సినిమా పాటలు కూడా భక్తిగా ఉంటే ఘన సుందరం ఉంది, ఎవరు అంటారండి మంచిగా భక్తి. ఆయన ఆ రాగాలు అయితే ఇంకో రాగం చెప్పు, రాగాలు 7 రాగాలు ఉన్నాయి కదా, సంశయం ఏముంది అనే ఉద్దేశంతో అంకితం అవసరం లేదు. ఆ పాటలో పట్టుండాలి, ఆ పట్టుండేనే 5 మార్కులు వస్తాయి. లేక 4 వేయాలా 3 వేయాలా 2 వేయాలా మీరు ఆలోచించుకొని విషయం అది. ఇంకే డౌట్స్ ఉంటే చెప్పండి. అయిపోయింది. మొత్తం 35 మార్కులు. తక్కువ కదా అంటే మీ ఇష్టం తీసుకొని నీకు అధికారం ఉంది, ఎవరికి లేదా అధికారం. అందుకే టోటల్ చేసుకోండి, పోకండి. లాస్ట్ మూమెంట్ లో ఇదనమాట అలాంటి విషయం వాడికి లేదు. ఎవరు వచ్చి కూర్చుంటారు ఆధారపడి ఉంటుంది, ఎవరేం డిస్కషన్ చేయకూడదు. బాబు నేను చెప్పిన అడ్డం మాట్లాడుతుందని ఎన్నికలు నా ఎంతో విషయం